మాట్లాడినరు ఆ ముఖ్యమంత్రులు ఎవరు ఎక్కడున్నారు ఏడ దాక్కున్నారు దయచేసి బయటికి తీసుకురండి మరి ఎవరు ఉన్నారు ఇక ఆ తర్వాత బీజేపీ ఇష్టం వాళ్ళు ఇస్తామంటే మనం మాత్రం ఏం చేస్తాం అందరు ఈయనేమన్నా సక్కరైనోడా అందరూ అంతే ఉన్నారు అందరూ అట్లనే ఉన్నారు రాజకీయ నాయకుల వ్యవస్థనే అట్లా ఉన్నది అన్ని పార్టీలలో అవినీతి పరులు ఉన్నారు రివిజన్ పై కన్ఫ్యూజన్ రెండు శాఖలకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో అగ్రికల్చర్ ల్యాండ్స్ వాటి వాల్యూ రివిజన్ రెస్పాన్సిబిలిటీస్ సబ్ రిజిస్ట్రార్లకు తమపై భారమే అంటున్న స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ చట్టవిరుద్ధంగా ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్లు ఈ డేటాతో ఆటోమేటిక్ మ్యుటేషన్ కష్టం ఒకే భూమిపై రెండు శాఖల్లో వేరువేరు క్లాసిఫికేషన్లు ఇలాగే కొనసాగితే మరిన్ని వివాదాలు రివిజన్ పై కన్ఫ్యూజన్ రెండు శాఖలకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతుల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ వెళ్ళిపోయినాయి వాటి వాల్యూ రివిజన్ రెస్పాన్సిబిలిటీ సబ్ రిజిస్టర్లకు ఇచ్చేసారంట ఇప్పటికే పాపం వాళ్ళకి సబ్ రిజిస్టర్లు చాలామందికి పొట్టలు పెరిగినాయి ఎట్లా పెరిగినాయి ఆస్తులు పెరిగినాయి కాబట్టి ఎందుకు ప్రతి దాంట్లో ఇది ముట్టబట్టే ఓకే ఇప్పుడు తీసుకుపోయి వాల్యుయేషన్ది మొత్తం బాధ్యతలు సబ్ రిజిస్టర్లకు చెప్పారు అనుకో అబ్బా వాళ్ళు ఎంత పండగ చేసుకుంటారు అనుకో మామూలు పండగనా ఇక పూజ చేసుకుంటారు ఇక మామూలు పూజ చేయరు అదేదో సినిమాలో ముఖం మొత్తం నల్లగా అయితే చూసిరా హారతిస్తే అంతకన్నా ఘోరమైనటువంటి పూజ చేస్తారు అన్నట్టు సబ్ రిజిస్టర్ ఓకే సో మంచిగా బల కింద చేయబెట్టు మంచిగా ఇంత కమిషన్ తీసుకో మంచిగా బతుకు చల్లగా బతుకుని ఆయన సబ్ రిజిస్టర్లు అని చెప్పి ఎంఆర్ఓలు వాళ్ళకి పండగ ఇక వ్యవసాయ కమిషన్ చైర్మన్గా పోచారం మరి ఏం వ్యవసాయం చేసిండు ఆయన త్వరలో నియామకానికి సర్కారు కసరత్తు క్యాబినెట్ హోదాలో కూడిన బాధ్యత అప్పగింత కాంగ్రెస్లో చేరిక టైంలోనే సూత్రప్రాయ డెసిషను కాంగ్రెస్లో చేరిక టైంలోనే సూత్రప్రాయ డెసిషన్ అందుకొచ్చినారా పార్టీలకి ఈ ఏజ్లో పదవులు ఎందుకండి పోచారం గారు మీకు నడవడమే మెల్లమెల్లగా నడుస్తారు ఇట్లా ఇదే పెద్ద మన దేశానికి పట్టినటువంటి దరిద్రం ఏంది గవర్నమెంట్లో చేసినటువంటి ఉద్యోగులకు కావచ్చు ప్రతి ఒక్కడికి రిటైర్మెంట్ అనేది ఉన్నది కానీ రాజకీయ నాయకులకు ఏందో రిటైర్మెంట్ లేదు పాడు లేదు వాళ్ళ ఏజ్ బారైపోయినా మన కర్మ నడవనికి శాత కాకపోయినా తిరగనికి శాత కాకపోయినా ఇష్యూస్ గురించి మాట్లాడకపోయినా ఇట్లా కుంటుకుంటో ఏదో వీళ్ళు చేసుకోవాలా పదవులు అనుభవించాలా మీరు ఏం చేయగలుగుతారు ఇప్పుడు మీరు వ్యవసాయ చైర్మన్ వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఉన్నారు కదా ఇప్పుడు రైతులకి పంట నష్టం వచ్చే ఇన్స్పెక్షన్ చేయాలి ఎట్లా పోతారు కోర్స్ కారులో పోతారు అది వేరే విషయం అనుకో ఒక పొలం నుంచి ఇంకో పొలంకి ఇంకో దగ్గర అక్కడ గ్రౌండ్లో తిరగలుగుతారా అని అడుగుతున్నారు డైరెక్ట్గా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని ఎవరు తిరుగుతారు మీ అబ్బాయిలు తిరుగుతారా పదవేమో మీది తిరిగేదేమో మీ అబ్బాయిలా ఎందుకండి ఏజ్లో మనకి ఇవన్నీ గురువు గారు అవసరమా సార్ యువతని పాలిటిక్స్లోకి రానియరు ఎందుకంటే వాళ్ళు అప్పుడే పైసలు సంపాదించి ఉండరు కదా మా బల్కా సుమన్ అంటే అడ్డదారుల పైసలు సంపాదించిన గోగులు కాబట్టి మస్తు ఇక రబ్బర్ చెప్పుల నుంచి ఆ ఫ్యాక్టరీల ఓనర్ లాగా ఎదిగిపోయాడు అది వేరే విషయం పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళకి మాత్రం వేస్ట్ రాజకీయాలు ఎందుకండి పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు అసలు సబ్జెక్ట్ ఎందుకు తీసి పడేయండి అవసరమే లేదు యువత రాదు పాలిటిక్స్లకి రావాలంటే పైసలు ఉండాలి మనకు పైసలు ఓటుకు నోటు తీసుకొని మనం కూడా ఓటేయం వాళ్ళు అట్లనే అలవాటు చేసారు వీళ్ళు ఇట్లనే అలవాటు చేసారు ఎక్కడన్నా చూడండి క్యాబినెట్లో చూడండి దాదాపు 60+ ఉన్నోళ్ళే ఉంటారు ఏం శాతం అవుతుంది వాళ్ళకి ఇంకెన్ని రోజులు ఇట్లా యువతని మంచిగా కొత్త ఉడుకు రక్తం ఉన్నోళ్ళని మొత్తం తిరిగేటోళ్ళని ఎందుకండి తీసుకోరు రాజకీయంలోకి రానియరు పదవుల కోసం కాంగ్రెస్లో చేరలేదు సరే పదవుల కోసం చేరలే కదా నాకు వ్యవసాయ కమిషన్ చైర్మన్ పదవి వద్దు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి వ్యవసాయ కమిషన్ చైర్మన్ పదవి నాకొద్దు అంటున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి రెడ్డి గారు ఓకే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి సార్
మాకు ఎటువంటి పదవులు వద్దని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు అబ్బాయి నాకు పదవి వద్దు నాన్న నేను ఏదో ఉత్తుత్తిగా అట్లా వచ్చిన అంతే ఉత్తుత్తి బ్యాంక్ అని అప్పుడు ఉండేది కదా సినిమాలలో చూపించినట్టు సో ఉత్తుత్తి ఎమ్మెల్యేగా వచ్చిన నేను నాకు ఏ పదవులు వద్దు నాకు కమిటీ చైర్మన్ నాకు ఎందుకు ఎవరికని ఇవ్వయ్యా పార్టీ కోసం కష్టపడి కాంగ్రెస్ ఎజెండా మోసిన వాళ్ళకి ఇవ్వయ్యా పదవులు నాకొద్దు అని చెప్పండి మీరు అంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు గొప్పన కాంగ్రెస్ పార్టీ వద్దనుకొని ఇట్లా కట్టప్పల బాహుబలిని పొడిచినట్టు ఇట్లా ఓడిచేసి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లకు జంప్ అయ్యి మళ్ళీ బీఆర్ఎస్ అధికారం పోగానే ఎప్పటికైనా నా సొంత గుట్టికి రావాలని ఉంది నాకు మనసులో చాలాసార్లు అనుకున్నా కానీ రాలేని పరిస్థితి ఇప్పటికన్నా నా కన్న తల్లి లాంటి కాంగ్రెస్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గిటువంటి 2 ఎమోషనల్ డైలాగులు 2 కర్చీఫ్లు పెట్టుకొని మాట్లాడేసి జనాలని ఎర్రి పుష్పాలను చేసి కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసి ఇక మీ ఏమంటారు దాన్ని మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం ఇట్లాంటివన్నీ కూడా నీ ఏమన్నావు ఇగో పదవుల కోసం కాంగ్రెస్లో చేరలే నా పొలిటికల్ లైఫ్ ఆ పార్టీతోనే ప్రారంభమైంది చూసిరా ఆ పార్టీతోనే ప్రారంభమైందండి ఇక దాని శుభం కాడు కూడా గా పార్టీతోటే పలకాలి మేము సెగ్మెంట్ అభివృద్ధి కోసమే పార్టీ మారాను ఆహా ఓకే కరెక్టేలే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏం చేస్తాం ఇక సేమ్ డైలాగు రొటీన్ డైలాగు రొటీన్ డైలాగు లక్ష్మీపుత్రులు లక్ష్మి కోసమే పోతారు మరి అంతే కదా వద్దని చెప్పు కదా పదవి వద్దని చెప్పండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మాకు వద్దండి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ బాన్స్వాడ అభివృద్ధి కోసమే మీరు అట్లా ఉరుక్కుంటా సారీ మెల్లగా నడుచుకుంటా కాంగ్రెస్లకు చేరినట్టయితే మీరు చెప్పండి సార్ మాకొద్ది పదవి వ్యవసాయ కమిటీ చైర్మన్ నాకెందుకు నాకొద్దు కష్టమవుతుంది ఎవరికన్నా యువకుడికి పార్టీ కోసం అనునిత్యం కష్టపడేటోళ్ళకి రేవంత్ రెడ్డి గారు అని చెప్పండి మీకు అధికారం వద్దు కదా మీకు డబ్బులు వద్దు మీకు అధికారం వద్దు పదవి కోసం పోలేదు మరి పదవి ఎందుకు తీసుకుంటున్నావు రాజీనామా చేయి ఇక ఎట్లా చెప్తారంటే అబద్ధాలని చాలా నీట్గా మేకప్ వేసి చెప్తారు మామూలు మేకప్ కాదు అది ఇతరులకు ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే జైలుకేనట ఐఆర్సిటీసీలో వ్యక్తి